అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం పాస్తాని ఇంట్లో ఉన్న వాటితోనే క్రీమీగా ఉండేటట్లుగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలు, క్రీము, చీజు ఇలాంటివి ఏమీ లేకుండా మనకు అందుబాటులో ఉన్న వాటితోనే చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్రీమీగా పిల్లలు కూడా లైక్ చేస్తారు. లంచ్ బాక్స్‌లోకైనా ఇచ్చేయొచ్చు. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత ఇందులో 2 లవంగాలు, 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటే మనకి పాస్తా అనేది కొంచెం పింక్ కలర్‌గా వచ్చినట్లుగా అలాగా బాగుంటుంది. ఇందులో ఒక హాఫ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఒక టమాటా, మీడియం సైజ్ టమాటా తీసుకుంటే సరిపోతుంది. ఒక 10 వరకు జీడిపప్పు, ఒక 10 జీడిపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే చక్కగా మనకి ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా మనకి బాగా టమాటా అంతా బాగా మెత్తగా అయింది కదా! ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది. క్రీమీగా ఉంటుంది పాస్తా తినేటప్పుడు. మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై బాండీ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. బటర్ కానీ, ఆయిల్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు బటర్ కరిగిన తర్వాత 4, 5 వెల్లుల్లి రెమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా, ఇలా అయితేనే మనకి పాస్తా తినేటప్పుడు బాగుంటుంది. సన్నగా పొడవుగా కన్నా కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు. అలాగే క్యాప్సికంలో ఒక సగం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ క్యాప్సికం ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం పెరి మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఇది లేకపోతే ఒరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వీటిల్లో ఏది ఉంటే అది వేసుకోండి. మనకి పెరి మసాలా అంటే అందరికీ దొరకకపోవచ్చు కదా! దాని బదులు మీరు ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి వేసుకోండి. మనకి మిక్స్డ్ హెర్బ్స్ కానీ ఇవన్నీ అన్ని సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతూ ఉంటాయి. చక్కగా అవి తీసుకొచ్చుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కొంచెం థిక్‌గా అయ్యే వరకు గ్రేవీని ఉడికించుకోవాలి. కొంచెం థిక్‌గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. పాస్తాలో మనం చీజు, మిల్క్ ఇవన్నీ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా మిక్స్డ్ హెర్బ్స్ ఆ ఫ్లేవర్ అనేది బ్రెడ్ కానీ, పాస్తా కానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు ఆ టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. ఆరిగానో ఫ్లేవరే మనకి చాలా బాగుంటుంది. మనకి బయట తిన్నట్లుగా ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా పాస్తా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు ఎంత గ్రేవీగా, ఎంత థిక్‌నెస్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు కుక్ చేసుకోండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మనం వేడిగా తినేటప్పుడు కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది. కరెక్ట్‌గా స్పూన్‌తో తీసుకోవడానికి ఇలా బాగుంటుంది. చక్కగా మనం పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా ఇచ్చేయొచ్చు. లేదంటే స్కూల్ నుండి వచ్చినప్పుడైనా ఈవినింగ్ టైమ్స్‌లో స్నాక్స్ లాగా అలా అయినా ప్రిపేర్ చేయొచ్చు. మిల్కు, క్రీము, చీజు ఇవన్నీ లేకపోయినా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.